సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల మధ్య టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఇతర నిర్మాతలు, దర్శకులు సీఎంను కలవబోతున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ హాజరు కాబోతున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై ఇకపై అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాల విడుదల ఉండడంతో ఈ భేటీ ప్రాధాన్యం ఏర్పడింది. సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై ఈ భేటీలో చర్చ జరగబోతోంది. పన్నుల విధానం, ఫిల్మ్ ఛాంబర్ ఫీల్, సినీ పరిశ్రమకు ఇన్సెంటివ్స్, సౌకర్యాల అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సమావేశం టాలీవుడ్ అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భేటీ సినీ పరిశ్రమకు కావాల్సిన ప్రాధాన్యతను కల్పించడమే కాకుండా సమస్యల పరిష్కారంపై పునరాలోచన చేసే అవకాశం కల్పించబోతుందని పలువురు భావిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ వివాదం అనంతరం మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. అయితే సినీ పరిశ్రమపై తమకు ఎలాంటి కక్ష లేదని, బాధితుల పక్షాన మాట్లాడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా సినిమా రంగం సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు చర్చించబోతున్నారు. దీంతో పాటు సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ ఎపిసోడ్తో ప్రభుత్వానికి టాలీవుడ్కు ఏర్పడిన గ్యాప్ను తగ్గించేలా చర్చలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మీటింగ్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు నిర్మాత దిల్ రాజు తెలిపారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని తెలిపారు. అందుబాటులో ఉన్న అందరినీ పిలుస్తామని దిల్ రాజు తెలిపారు.